దేవుడే ఆస్తి, దేవుడే భాగము, దేవుడే సంపద, దేవుడే సంతోషము, దేవుడే ధనము. ఇది వాస్తవానికి దేవుని పని చేసే వారి స్థితి. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ధనమే వారి స్వాస్థ్యము, ఆస్తిపాస్తులే స్వాస్థ్యము, డబ్బే స్వాస్థ్యము, ధనమే వారి సంపద. డబ్బు 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 డబ్బు, అన్నిటికీ డబ్బే. వాక్యం చెప్పడానికి డబ్బు, దైవ విద్య నేర్పించడానికి డబ్బు, ఇంకా వాటికి డబ్బు, వీటికి డబ్బు. తీసుకురండి, ఇవ్వండి, పెట్టరండి, అవి చేస్తున్నాం, ఇవే కదండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ గుప్పిళ్ళు విప్పండి, మీ దశంభాగాలు తీసుకుని రండి. ఇవే బోధలు ఎక్కడ చూసినా. ప్రజలను పీక్కు తినేయటమే. ఇవ్వకపోతే మళ్ళీ తీసేస్తామంటారు, అంతే ఒకటే మాట. సంఘం నుండి మిమ్మల్ని పీకాదులు పడేస్తాం, డబ్బులు ఇవ్వకపోతే తీసేస్తాం, మేము అడిగిన డబ్బు మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని యూట్యూబ్ లో అవమానిస్తాం, పబ్లిక్ గా నిలబెట్టి. డబ్బు పిచ్చి, డబ్బు దెయ్యం పట్టేసింది. డబ్బు కోసం ఎంతగానో దిగజారిపోతారు. ఎంత చిరాకు, ఎంత అవమానకరమైన మాటలను సరే మాట్లాడేస్తారు. నేటి కాలంలో వాక్యోపదేశకుడు ప్రజలు తనను అభిమానించడాన్ని బట్టి, తనను ప్రేమించడాన్ని బట్టి